హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాల్లో ఇండియన్ హిస్టరీ నుంచి మనకి రిపీటెడ్గా వస్తున్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ గురించి వీడియోలో క్లాస్ అయితే చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించి ప్రిపేర్ అవుతూ ఆ జాబ్స్ని క్రాక్ చేయాలి అనుకునేటువంటి క్యాండిడేట్స్ అయితే మీకోసం మేము ఇక్కడ 499 రూపీస్కి ఒక మెగా కాంబో కోర్స్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇందులో మీకు అన్ని వీడియో క్లాసెస్కి సంబంధించినటువంటి కోర్స్తో పాటు మీకు జీకే అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి 30,000 ప్రీవియస్ బిట్స్ యొక్క పీడిఎఫ్తో పాటు ప్రీవియస్ పేపర్స్ కూడా మేము మీకు అందిస్తున్నాము. ఇందులో మీరు వీడియో క్లాసెస్ పొందవచ్చు, దానితో పాటు ప్రీవియస్ పేపర్స్ కూడా మీరు పొందవచ్చు. 8 months వ్యాలిడిటీ అయితే ఉంటుంది. సో మీరు ఈ పీడిఎఫ్ మెటీరియల్స్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చండి. అదే మీకు వీడియో క్లాసెస్ వద్దు, ఓన్లీ పీడిఎఫ్ మెటీరియల్సే కావాలి అంటే బైలింగ్వల్లో మేము మీకు ప్రీవియస్ పేపర్స్తో పాటు ఇక్కడ జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి 30,000+ బిట్స్ ఉన్నటువంటి మెటీరియల్స్తో పాటు కరెంట్ అఫైర్స్ అలాగే స్టాటిక్ జీకేకి సంబంధించినటువంటి బిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ 2 కోర్సులు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని హోమ్ పేజ్లోనికి వెళ్ళినట్లయితే టీఎస్ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది. అది ఓపెన్ చేస్తే మీకు ఈ 2 కోర్సెస్ అయితే మీకు కనిపిస్తాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ 2 కోర్సెస్ తీసుకోండి, మీకు 100% హెల్ప్ చేస్తాయి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, మనకి ఇండియన్ హిస్టరీ టాపిక్ నుంచి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ మనకి రిపిటేటివ్గా చాలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లైక్ ఎస్ఎస్సి అండ్ రైల్వే లాంటి పరీక్షల్లో ఈ బిట్స్ అయితే అడగడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ అండ్ కొన్ని బిట్స్ మనకి తెలంగాణ హైకోర్టు అండ్ జిల్లా కోర్టు ఉద్యోగాల్లో అడిగినటువంటి బిట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి సో చివరి వరకు చూడండి. మేము ప్రొవైడ్ చేసినటువంటి 499 రూపీస్ మెగా కాంబో కోర్స్ తీసుకోండి. అందులో మీకు మాక్ టెస్ట్లతో పాటు మీకు పీడిఎఫ్ మెటీరియల్స్, వీడియో క్లాసెస్, ప్రీవియస్ పేపర్స్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి. మీరు ఓన్లీ పీడిఎఫ్ మెటీరియల్సే కావాలి అనుకుంటే 199 రూపీస్ కోర్సెస్ అయితే తీసుకోండి. డిస్క్రిప్షన్లో మీకు యాప్ లింక్ ఉంటుంది, చూడండి. సో ముందుగా ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఇన్ ది ఎక్స్కవేషన్స్ ఆఫ్ హరప్పన్ సైట్స్ బోన్స్ ఆఫ్ క్యామెల్స్ హ్యావ్ బీన్ ఫౌండెడ్. హరప్పా ప్రదేశాల తవ్వకాల్లో ఒంటెల ఎముకలు ఎక్కడ దొరికాయి అని చెప్పేసి ఇక్కడ మనకి క్వశ్చన్ అయితే ఇచ్చారండి. సో దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ వచ్చేసి కాళీబంగన్లో దొరికాయి అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, హరప్పాకి సంబంధించినటువంటి ప్రదేశాల తవ్వకాల్లో ఒంటెల ఎముకలు అయితే కనుగొనడం జరిగింది. సో ఈ విధంగా ఉంటాయన్నమాట. సో ఈ ఇమేజ్లో చూసిన విధంగా సో తవ్వకాల్లో ఈ విధంగా ఒంటెలకి సంబంధించినటువంటి ఎముకలను అయితే కనుగొన్నారు. సో ఈ హరప్పాలో ఏ ప్రదేశంలో అని చెప్పేసి అడిగితే కాళీబంగన్ అనేటువంటి ప్రదేశంలో ఒంటెలకి సంబంధించినటువంటి ఎముకలను అయితే కనుగొనడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి సింధులోయ నాగరికత ప్రదేశాల తవ్వకాల్లో కాళీబంగన్ వద్ద ఒంటె ఎముకలు లభించడం జరిగిందని హిస్టరీ అయితే చెప్తోంది మనకి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ వన్ ఆఫ్ ది కాజెస్ ఆఫ్ హరప్పన్ డిక్లైన్. కింది వాటిలో హరప్పా క్షీణతకు కారణం ఏమిటి అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ చాలా హౌసెస్ కానీ లేకపోతే డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇదంతా ఉండేది. సో తర్వాత అది క్షీణించిపోయిందనమాట. దాని యొక్క క్షీణతకు గల కారణం ఏంటని చెప్పేసి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్యుల దాడి ఒకటి, భూకంపాలు రావడం ఒకటి, పర్యావరణంలో వచ్చినటువంటి మార్పులు ఒకటి. సో ఈ మూడింటి వల్ల మనకి ఈ హరప్పా సంబంధించినటువంటి పర్టికులర్ క్షీణత అయితే జరిగిందనమాట. సో ఇవన్నీ అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్. కాబట్టి ఆప్షన్ ఏ అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. సో ఇక్కడ చూసుకుంటే మనకి సింధులోయ నాగరికత క్షీణతకు ఖచ్చితమైనటువంటి కారణం అయితే తెలియదు. ఎందుకంటే ఆ కాలానికి సంబంధించినటువంటి విశ్వసనీయ వనరులు ప్రస్తుతం మనకి అందుబాటులో అయితే లేవు. అయితే క్షీణతకు సంబంధించి ప్రతి ముగింపు చరిత్రకారులు ఊహాగానాలపై ఆధారపడి ఉంటుందన్నమాట. సో ఆ ఊహాగానాల ప్రకారం మనం చెప్పగలిగేది ఏంటంటే, ఒకటి పర్యావరణంలో వస్తున్నటువంటి మార్పుల వల్ల అది క్షీణించి ఉండొచ్చు, భూకంపాల వల్ల, ఆర్యుల దాడి లాంటి మొదలైనటువంటి అంశాలను బేస్ చేసుకొని హరప్పా క్షీణతకు కారణమై ఉండొచ్చు అని చెప్పేసి భావిస్తున్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ కామన్ మోటివ్ ఆఫ్ ది ఇండస్ సీల్స్. కింది వాటిలో సింధు ముద్రల యొక్క అత్యంత సాధారణ మూలాంశం ఏది అని చెప్పేసి అడిగారు. సో మనకి ఇక్కడ చూసుకుంటే సింధు ముద్రల్లో అత్యంత సాధారణంగా ఉండేటువంటి మూలాంశం వచ్చేసి యూనికార్న్ కలిగినటువంటి గుర్రంగా చెప్పుకోవచ్చండి. సో యూనికార్న్ కలిగినటువంటి గుర్రంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అనమాట.
సో సింధు సీల్స్పై యూనికార్న్ అత్యంత సాధారణ మూలాంశం మరియు గ్రీకు మరియు రోమన్ మూలాలు భారత ఉపఖండంలో గుర్తించబడినటువంటి పౌరాణిక జంతువును ఇవి సూచిస్తూ ఉంటాయన్నమాట. ఓకే, సో ఇక్కడ మీరు ఇమేజ్లో చూసినట్లుగా యూనికార్న్ అయితే ఉంటుంది. యూనికార్న్ అంటే సింగిల్ కొమ్ము కలిగినటువంటిది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్స్ గివ్స్ ఎవిడెన్స్ ఆఫ్ ఏ డాక్యార్డ్. కింది సింధు లోయలో నాగరికత ప్రదేశాల్లో, ఓకే, కింది సింధు లోయ నాగరికత ప్రదేశాల్లో ఏది డాక్యార్డ్ను రుజువు చేస్తుంది అని చెప్పేసి అడిగారండి. సో డాక్యార్డ్ అంటే మనకి ఇక్కడ చూసుకుంటే మనకి ఈ ఏవైతే పడవలు కానీ చిన్న చిన్న షిప్పులు కానీ ఉండేవన్నమాట. సో ఇతర దేశాలకి వ్యాపారం కూడా చేస్తూ ఉండేవాళ్ళు. సో దీన్ని డాక్యార్డ్ అని చెప్పేసి అంటారు. ఓకే, సో ఇక్కడ మీరు ఇమేజ్లో చూసినట్లుగా ఉంటుంది. అయితే కింది సింధులోయ నాగరికత ప్రదేశాల్లో ఏది డాక్యార్డ్కు రుజువు చేస్తుంది అని చెప్పేసి అడిగారు. అది వచ్చేసి మనకి లోతల్ అండి. సో లోతల్లో డాక్యార్డ్ ఉంటుందని చెప్పేసి కనుగొనడం జరిగింది. కాబట్టి లోతల్ అనేది రైట్ ఆన్సర్ అనమాట. సింధులోయ నాగరికత ప్రదేశం లోతాల్ డాక్యార్డ్కు సంబంధించిన ఆధారాలు అయితే కనుగొనడం జరిగింది. సో లోతాల్ను ఎస్ఆర్ రావు అనేటువంటి ఆయన 1954 ఏడీలో కనుగొన్నారు. లోతాల్ యొక్క తూర్పు వైపున డాక్యార్డ్ అయితే ఉండేదన్నమాట. లోతాల్కి సంబంధించిన తూర్పు వైపున ఈ డాక్యార్డ్ అయితే ఉండేదన్నమాట. సో ఈ లోతాల్ని ఎప్పుడు కనుక్కున్నారు అంటే 1954 ఏడీలో కనుగొనడం జరిగింది ఎస్ఆర్ రావు అనేటువంటి వ్యక్తి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈజ్ నాట్ ట్రూ అని చెప్పేసి ఇచ్చారు. సింధు నాగరికత గురించిన కింది వాటిలో ఏది నిజం కాదు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూస్తే మాతృదేవత పూజ, వర్షిప్పింగ్ ఆఫ్ మదర్ గాడెస్, అలాగే అక్యురేట్ డ్రైనేజ్ సిస్టమ్ ఇన్ సిటీస్ అంటే నగరాల్లో ఖచ్చితమైన డ్రైనేజీ వ్యవస్థ, ట్రేడ్ అండ్ కామర్స్ వర్ ఇన్ యాన్ అడ్వాన్స్డ్ స్టేజ్, వాణిజ్యం అధునాతన దశలో ఉన్నాయి అనేది ఇక్కడ మనకి ఇచ్చినటువంటి అంశాలు. సో వాళ్ళు మాతృదేవతని పూజ చేసేవాళ్ళు కరెక్టే. నగరాల్లో ఖచ్చితమైనటువంటి డ్రైనేజ్ సిస్టమ్ ఉండేది. ఆ రోజుల్లోనే డ్రైనేజ్ సిస్టమ్ ఏంటని చెప్పేసి చాలా ఆశ్చర్యపోవడం జరిగిందనమాట ఈ ఇండస్ సివిలైజేషన్ని గుర్తించినప్పుడు. తర్వాత వాణిజ్యం అధునాతన దశలో ఉండేవి. సో వాళ్ళు ఆ రోజులోనే ఇతర దేశాలతో వాణిజ్యం చేసేవాళ్ళు. సో ఈ 3 స్టేట్మెంట్స్ కరెక్టే. అయితే 4th స్టేట్మెంట్ చూస్తే ఇనుము గురించి ప్రజలకు తెలుసు. ఓకే, పీపుల్ న్యూ అబౌట్ ఐరన్, వారికి ఐరన్ గురించి తెలియదండి, చాలా ఇంపార్టెంట్ బిట్. ఓకే, సో సింధు నాగరికత ప్రజలకి తెలియనటువంటి అంశం ఏంటి అని చెప్పేసి కూడా ఇచ్చేవాళ్ళు. వాళ్ళు యూజ్ చేయనటువంటి మెటల్స్ ఏంటని చెప్పేసి కూడా అడుగుతారనమాట. సో వాళ్ళు ఐరన్ గురించి వారికి అయితే తెలియదు, ఐరన్ వారు ఎప్పుడు కూడా యూజ్ చేయలేదు కాబట్టి అది రాంగ్ స్టేట్మెంట్. సో సింధులోయ నాగరికత పెద్ద సంఖ్యలో రాగి వస్తువులతో గుర్తించబడింది. రాగి వస్తువులు ఉండేవి కానీ ఐరన్ వస్తువులు లేదా ఐరన్కి సంబంధించిన మెటల్స్ అయితే ఎక్కడ కూడా లభించలేదు. నెక్స్ట్ వన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రూలర్స్ స్టార్టెడ్ గుప్తా కరెన్సీ సిస్టమ్. కింది పాలకులలో ఎవరు గుప్తా కరెన్సీ వ్యవస్థను ప్రారంభించారని చెప్పేసి అడిగారు. దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి చంద్రగుప్త 1 అండి. సో ఇక్కడ మీరు ఇమేజ్లో చూడొచ్చు కాయిన్స్ డ్యూరింగ్ ది రూల్ ఆఫ్ చంద్రగుప్త 1 అని చెప్పేసి ఉంది. సో ఈ విధంగా చూసుకుంటే మనకి ఆ పర్టికులర్ గుప్తా కరెన్సీ టైంలో, ఓకే, సో ఏ పాలకుల టైంలో గుప్తా కరెన్సీని ప్రారంభించారు అంటే చంద్రగుప్త 1 ఆయన కాలంలో. ఓకే, ఇక్కడ మనకి ఈ గోల్డ్ కాయిన్స్ని అయితే ప్రారంభించడం జరిగిందనమాట. సో ఇక్కడ మీరు చూడండి, కరెన్సీ వ్యవస్థను ప్రవేశపెట్టిన మొదటి సామ్రాజ్య పాలకుడు చంద్రగుప్త 1 అని, మరియు చంద్రగుప్త కుమారదేవి రకం బంగారు నాణ్యాలు రాజవంశం యొక్క తొలి బంగారు నాణ్యాలు అని సాధారణంగా నమ్ముతారనమాట. ఓకే, సో చంద్రగుప్త 1 ఈ యొక్క బంగారు నాణ్యాలతోటి గుప్తా కరెన్సీ వ్యవస్థను ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఎస్ఎస్సిలో నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగినటువంటి బిట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్స్క్రిప్షన్ వాజ్ ఫౌండ్ ఆన్ ఐరన్ పిల్లర్. కింది వాటిలో ఇనుప స్తంభంపై ఏ శాసనం కనుగొనబడింది అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇనుప స్తంభంపై మనకి ఓకే మెహ్రోలీకి సంబంధించినటువంటి శాసనం కనుగొనబడిందండి. మెహ్రోలీ శాసనం, ఓకే, మెహ్రోలీ శాసనాన్ని ఇనుప స్తంభంపై కనుగొన్నారు. సో మనకి రైట్ ఆన్సర్ ఏ అనమాట. సో ఢిల్లీలోని ఇనుప స్తంభంపై ఉన్నటువంటి పురాతన శాసనం చంద్ర అనేటువంటి రాజు, ఇతను సాధారణంగా గుప్తా రాజవంశానికి చెందినటువంటి చంద్రగుప్త 2గా గుర్తించబడ్డాడు అనేది సో దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఇనుప స్తంభంపై ఏ శాసనం కనుగొనబడింది అంటే ఇక్కడ మనకి మెహ్రోలీ శాసనం కనుగొనబడింది. నెక్స్ట్ వన్, హూ వాజ్ ధన్వంతరి. ధన్వంతరి అంటే ఎవరు అని చెప్పేసి ఇక్కడ మనకి క్వశ్చన్ అయితే అడుగుతాడు సింపుల్గా. సో ఈ ధన్వంతరి ఎవరు అంటే
ఒక వైద్యుడండి. సో వైద్యుడిని ధన్వంతరి అని చెప్పేసి పిలుస్తారు. సో ఇక్కడ మీరు చూడండి, మహావిష్ణువు ఆయన చేతిలో ఒక చేతిలోనేమో బుక్కు, మరొక చేతిలోనేమో శంఖం, మరొక చేతిలో ఈ విధంగా ఒక పింగాణి పాత్ర, అలాగే మరొక చేతిలో మనకి ఈ విధంగా ఒక ఔషధంకి సంబంధించినటువంటి గడ్డి లాంటిది పట్టుకొని ఉన్నారనమాట. సో దాని గురించి ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. ధన్వంతరి అంటే ఎవరు అంటే ఒక వైద్యుడిని ధన్వంతరి అని చెప్పేసి పిలుస్తారు. సో ధన్వంతరి అంటే ఒక వైద్యుడు అనమాట. ధన్వంతరి 4 చేతులలో విష్ణువుగా చిత్రీకరించబడింది. సో ఒక చేతిలో వైద్య మూలికలు ఉంటాయండి. సో ఇవి వైద్య మూలికలు అనమాట. మరియు మరొక చేతిలో అమృతం అనేటువంటి పునరుజ్జీవన మకరందాన్ని కలిగి ఉన్నటువంటి కొండను పట్టుకొని ఉంటారు. సో ఇక్కడ మీరు చూడండి, సో అమృతం అనేటువంటి ఒక పునరుజ్జీవన మకరందం, అంటే మకరందం అంటే తీయగా ఉండేది. సో పునరుజ్జీవనం అంటే అది తాగితే మళ్ళీ బతుకుతారు అండ్ అసలు వాళ్ళకి మరణం అనేది ఉండదన్నమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే అతను తరచుగా లేఖనాల కంటే చేతిలో జలగతో చూపబడతారు అని చెప్పేసి మనకి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉందన్నమాట. సో ధన్వంతరి అంటే విష్ణువుని ఇక్కడ ఒక వైద్యుడిగా పోల్చడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి, వేర్ వాజ్ ది సెంటర్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ డ్యూరింగ్ గుప్తా పీరియడ్? గుప్తుల కాలంలో ఉన్నత విద్యా కేంద్రం ఎక్కడ ఉంది అని చెప్పేసి అడిగారు. అది నలందాలో ఉందండి. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. సో రీసెంట్గా నలందాన్ని రెనోవేట్ చేశారు. మన దేశం, జపాన్ అండ్ ఇతర దేశాలు, కొన్ని దేశాలు కలిసి నలంద యూనివర్సిటీని రెనోవేట్ చేసి మళ్ళీ రీస్టార్ట్ చేయడం జరిగింది. సో గుప్తుల కాలంలో నలంద ఉన్నత విద్యా కేంద్రంగా ఉండేదన్నమాట. సో బీహార్లోని రాజ్గృహ సమీపంలో ఉన్నటువంటి నలంద బౌద్ధ విద్యలో అత్యున్నత స్థానం అయితే ఉంటుంది. ఇది కుమారగుప్తా 414 నుంచి 445 AD పాలనలో బౌద్ధ విహారంగా దీన్ని స్థాపించబడింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హూ డిస్ట్రాయిడ్ ది నలంద యూనివర్సిటీ ఇన్ 1202 AD? 1202 ADలో నలంద విశ్వవిద్యాలయాన్ని ఎవరు ధ్వంసం చేశారు అని చెప్పేసి అడిగారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి బక్తియార్ ఖిల్జీ అనేటువంటి ఆయన ఈ పర్టికులర్ నలంద విశ్వవిద్యాలయాన్ని 1202 ADలో ధ్వంసం చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, క్రీస్తు శకం 1202లో బక్తియార్ ఖిల్జీ నలంద విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఉత్తర భారతదేశాన్ని జయించాలనేటువంటి ప్రచారంలో భాగంగా ఖల్జీ నలందాను లక్ష్యంగా చేసుకొని ధ్వంసం చేయడం జరిగిందనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హూ వాజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ కాంగ్రెస్ వెన్ మహాత్మా గాంధీ లాంచ్డ్ ది క్విట్ ఇండియా మూమెంట్ ఇన్ 1942? 1942లో మహాత్మా గాంధీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు అని చెప్పేసి అడిగారు. సో 1942లో మహాత్మా గాంధీ క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభించినప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు అంటే అబుల్ కలాం ఆజాద్ గారండి. సో అబుల్ కలాం ఆజాద్ గారు 1942లో క్విట్ ఇండియా ఉద్యమాన్ని మహాత్మా గాంధీ గారు ప్రారంభించినప్పుడు, సో నేషనల్ కాంగ్రెస్ ఉంది కదా, 1885లో స్థాపించినటువంటి నేషనల్ కాంగ్రెస్, సో దానికి 1942లో అబుల్ కలాం ఆజాద్ అనేటువంటి ఆయన అధ్యక్షుడిగా, ప్రెసిడెంట్గా పనిచేశారనమాట. సో 1942లో మహాత్మా గాంధీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు అబుల్ కలాం ఆజాద్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పార్టీస్ డిడ్ నాట్ సపోర్ట్ క్విట్ ఇండియా మూమెంట్? కింది వాటిలో క్విట్ ఇండియా ఉద్యమానికి మద్దతు ఇవ్వనటువంటి పార్టీ ఏది అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సపోర్ట్ ఇవ్వలేదు, హిందూ మహాసభ సపోర్ట్ ఇవ్వలేదు, యూనియనిస్ట్ పార్టీ ఆఫ్ పంజాబ్, ఈ మూడు కూడా మనకి సపోర్ట్ ఇవ్వలేదు. కాబట్టి పైవన్నీ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పైన ఇచ్చినటువంటి పార్టీలన్నీ కూడా క్విట్ ఇండియా ఉద్యమానికి మద్దతు ఇవ్వలేదు. ఓకే, ఇక్కడ ఇచ్చినటువంటి పార్టీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆ టైంలో క్విట్ ఇండియా ఉద్యమానికి సపోర్ట్ అయితే చేయలేదు. నెక్స్ట్ వన్, డైరెక్ట్ యాక్షన్ డే వాజ్ అబ్జర్వ్డ్ బై ముస్లిం లీగ్ ఆన్? ముస్లిం లీగ్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష కార్యాచరణ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించారు అని చెప్పేసి అడిగారు. సో అది 16th August 1946లో స్థాపించడం, దీనికి సంబంధించి నిర్వహించడం జరిగిందండి. 16th August 1946లో ఈ యొక్క పర్టికులర్ ముస్లిం లీగ్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష కార్యాచరణ దినోత్సవం. ఓకే, డైరెక్ట్ యాక్షన్ డే చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, చాలా ఎగ్జామ్స్లో అయితే అడిగారు. సో దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అనమాట. సో 1946 August 16న ముస్లిం లీగ్ డైరెక్ట్ యాక్షన్ డేని జరుపుకుంది. గ్రేట్ కలకత్తా హత్యలు అని కూడా పిలువబడేటువంటి డైరెక్ట్ యాక్షన్ డేని కలకత్తా నగరంలో, ప్రస్తుతం కోల్కతా అని పిలుస్తున్నారు, హిందువులు మరియు ముస్లింల మధ్య విస్తృతమైనటువంటి అల్లర్లు మరియు నరహత్యల దినంగా కూడా చెప్పవచ్చు. బ్రిటిష్ ఇండియాలోని బెంగాల్ ప్రావిన్స్ అనమాట అది. సో ఈరోజు ది వీక్ ఆఫ్ ది లాంగ్ నైవ్స్ అని పిలువబడేటువంటి ప్రారంభాన్ని కూడా ఇది గుర్తించబడింది.
సో నెక్స్ట్ వన్ వచ్చేసి హూ సెడ్ క్రిప్స్ ప్రపోజల్స్ ఫర్ ఏ పోస్ట్ డేటెడ్ చెక్ ఆఫ్ ఏ క్రాషింగ్ బ్యాంక్. క్రిప్స్ ప్రతిపాదనలో క్రాష్ అవుతున్నటువంటి బ్యాంక్ యొక్క పోస్ట్ డేటెడ్ చెక్ అని చెప్పేసి ఎవరు అన్నారని చెప్పేసి ఇక్కడ మనకి క్వశ్చన్ అయితే ఇచ్చారు. ఇలాంటి స్టేట్మెంట్స్ గురించి అడుగుతారనమాట. సో ఏమన్నారు అంటే ఒకరు క్రిప్స్ ప్రపోజల్స్ ఫర్ ఏ పోస్ట్ డేటెడ్ చెక్ ఆఫ్ ఏ క్రాషింగ్ బ్యాంక్ అని చెప్పేసి అనడం జరిగింది. క్రిప్స్ ప్రతిపాదనలో క్రాష్ అవుతున్నటువంటి బ్యాంక్ యొక్క పోస్ట్ డేటెడ్ చెక్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే అన్నారు. అది ఎవరు అంటే మహాత్మా గాంధీ గారు అండి. సో మహాత్మా గాంధీ గారు ఈ స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో క్రిప్స్ ప్రపోజల్స్ ఫర్ ఏ పోస్ట్ డేటెడ్ చెక్ ఆఫ్ ఏ క్రాషింగ్ బ్యాంక్ అని చెప్పేసి అన్నారు. మహాత్మా గాంధీ క్రిప్స్ యొక్క ప్రతిపాదనలో క్రాష్ అవుతున్నటువంటి బ్యాంక్ యొక్క పోస్ట్ డేటెడ్ చెక్ అని చెప్పేసి అన్నారు. దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలు క్రిప్స్ ప్రతిపాదనను తిరస్కరించడం జరిగింది. గాంధీ క్రిప్స్ ప్రతిపాదనలో పోస్ట్ డేటెడ్ చెక్గా అభివర్ణించడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ బెంగాలీ రైటర్స్ వాజ్ ద ఫస్ట్ టు సజెస్ట్ ది అడాప్షన్ ఆఫ్ హిందీ యాజ్ ఇండియాస్ నేషనల్ లాంగ్వేజ్. కింది బెంగాలీ రచయితలలో ఒకరు హిందీని భారతదేశ జాతీయ భాషగా స్వీకరించాలని సూచించిన మొదటి వ్యక్తి ఎవరు అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి భూదేవ ముఖర్జీ అనేటువంటి ఆయన, ఓకే, సో భూదేవ ముఖర్జీ అనేటువంటి ఆయన హిందీని భారతదేశ జాతీయ భాషగా స్వీకరించాలని చెప్పేసి చెప్పడం జరిగిందండి. సో హిందీని భారతదేశ జాతీయ భాషగా స్వీకరించాలని సూచించిన బెంగాలీ రచయిత భూదేవ ముఖర్జీ. నెక్స్ట్ వన్ వచ్చేసి విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ది పూనా ప్యాక్ట్ ఆఫ్ 1932. కింది వాటిలో 1932 నాటి పూనా ఒప్పందానికి నేరుగా సంబంధించినది ఏది అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసినట్లయితే ఇండియన్ డిప్రెస్డ్ క్లాస్ అండి, భారతీయ అణగారిన తరగతిని ఇక్కడ 1942 నాటి పూనా ఒప్పందానికి నేరుగా సంబంధించినటువంటి అంశంగా చెప్తారనమాట. సో భారతీయ అణగారిన తరగతికి చెందిందనమాట. సో ఇక్కడ చూసుకుంటే 1932 నాటి పూనా ఒప్పందం నేరుగా షెడ్యూల్ కులాలు అని కూడా పిలువబడేటువంటి అణగారిన వర్గాల రాజకీయ హక్కులకు సంబంధించింది. అణగారిన వర్గాలకు శాసనసభలో స్థానాలను రిజర్వ్ చేయడానికి మహాత్మా గాంధీ మరియు దళిత సంఘం నాయకుడైనటువంటి డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ మధ్య ఈ ఒప్పందం అయితే జరిగింది. సో ఈ పూనా ప్యాక్ట్ ఎవరిద్దరి మధ్య జరిగిందండి? మహాత్మా గాంధీ అండ్ బిఆర్ అంబేద్కర్ గారి మధ్య జరిగిందనమాట. సో బిఆర్ అంబేద్కర్ గారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అణగారిన వర్గాలకు శాసనసభలో స్థానాలను రిజర్వ్ చేయడానికి సంబంధించి ఈ ఒప్పందాన్ని అయితే చేసుకున్నారు. కాబట్టి భారతీయ అణగారిన తరగతికి సంబంధించినటువంటి ఒప్పందం ఇది పూనా ప్యాక్ట్ అనమాట. 1932లో జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ జైల్స్ ది బుక్ డిస్కవరీ ఆఫ్ ఇండియా వాజ్ రిటన్ బై జవహర్లాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూ రాసినటువంటి డిస్కవరీ ఆఫ్ ఇండియా అనేటువంటి పుస్తకాన్ని కింది ఏ జైళ్లలో రాశారని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి క్వశ్చన్ 2 వేస్లో అడుగుతారు. ఒకటి ది డిస్కవరీ ఆఫ్ ఇండియా ఆ బుక్ రాసిన వ్యక్తి ఎవరు అంటారు? సో జవహర్లాల్ నెహ్రూ గారు అనమాట. లేదు అంటే ఈ విధంగా సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్గా కూడా అడగొచ్చు. సో ఏ జైల్లో ఉండి రాశారు అంటే అహ్మద్ నగర్ పోర్ట్ జైల్లో ఉండి రాశారనమాట. సో డిస్కవరీ ఆఫ్ ఇండియా అనేటువంటి పుస్తకాన్ని రాయడం జరిగింది. అహ్మద్ నగర్ కోట జైల్లో డిస్కవరీ ఆఫ్ ఇండియా అనేటువంటి పుస్తకాన్ని జవహర్లాల్ నెహ్రూ గారు రాశారు. జవహర్లాల్ నెహ్రూ అహ్మద్ నగర్ కోటలో ఖైదు చేయబడినప్పుడు 5 నెలల పాటు వ్రాయబడింది. డిస్కవరీ ఆఫ్ ఇండియా 1946లో మొదటిసారి ప్రచురించినప్పటి నుండి క్లాసిక్ హోదాను ఆ బుక్ అయితే పొందిందనమాట. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి ది ముస్లిం లీగ్ డిమాండెడ్ సపరేట్ పాకిస్తాన్ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ద ఇయర్. ముస్లిం లీగ్ ఏ ఏడాది మొదటిసారిగా ప్రత్యేక పాకిస్తాన్ను డిమాండ్ చేసిందని చెప్పేసి అడిగారు. ఎప్పుడు అంటే 1940 ఇయర్లో అండి. సో 1940 సంవత్సరంలో 1940 సంవత్సరంలో సో ముస్లిం లీగ్ ఏదైతే ఉందో వారు ప్రత్యేక పాకిస్తాన్ కావాలని చెప్పేసి వారు డిమాండ్ చేయడం జరిగింది. ముస్లిం లీగ్ 1940లో మొదటిసారిగా ప్రత్యేక పాకిస్తాన్ డిమాండ్ చేసింది. 1937లో 1935 భారత ప్రభుత్వ చట్టంలోని నిబంధనల ప్రకారం ఎన్నికలైతే జరిగాయి. భారతదేశంలోని 7 రాష్ట్రాల్లో కాంగ్రెస్ మంత్రిత్వ శాఖలు అయితే ఏర్పడడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి హూ అమాంగ్ ది ఫాలోయింగ్ లేడీస్ వాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. కింది వారిలో భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షురాలు ఎవరు అంటే అనీ బెసెంట్ అండి. సో ఈవిడే, సో అనీ బెసెంట్ గారు. సో ఇక్కడ చూడండి మీరు, అనీ బెసెంట్ భారత జాతీయ కాంగ్రెస్కు మొదటి మహిళా అధ్యక్షురాలు అయితే అయ్యారు. 1917 భారత జాతీయ కాంగ్రెస్ కలకత్తా సమావేశానికి ఆమె అధ్యక్షత అయితే వహించడం జరిగింది. అనీ బెసెంట్ ఐరిష్ మూలానికి చెందినవారు మరియు భారత స్వాతంత్ర ఉద్యమంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి కొద్దిమంది విదేశీయుల్లో ఈవిడ కూడా ఒకరనమాట. సో 1917లో ఆవిడ మొదటి మహిళా అధ్యక్షురాలు అయితే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఆవిడ అయితే అవడం జరిగింది.
నెక్స్ట్ వన్ వచ్చేసి విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ కమిషన్స్ వాజ్ అపాయింటెడ్ బై ది బ్రిటిష్ గవర్నమెంట్ టు ఇన్వెస్టిగేట్ ది మాసకేర్ ఇన్ జలియన్ వాలాబాగ్. జలియన్ వాలాబాగ్లో జరిగినటువంటి ఊచకోతపై దర్యాప్తు చేసేందుకు బ్రిటిష్ ప్రభుత్వం కింది వాటిలో ఏ కమిషన్ను నియమించింది అంటే హంటర్ కమిషన్ను నియమించడం జరిగింది. సో జలియన్ వాలాబాగ్లో జరిగినటువంటి ఊచకోతపై దర్యాప్తు చేసేందుకు బ్రిటిష్ ప్రభుత్వం హంటర్ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇవ్వండి మనకి ఇండియన్ హిస్టరీకి సంబంధించిన ఫ్యూ ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్స్. మరికొన్ని వీడియోస్ కూడా నేను రాబోయేటువంటి రోజుల్లో చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి. మేము ప్రొవైడ్ చేసిన 499 రూపీస్ కోర్స్ తీసుకోండి. ఖచ్చితంగా మీకు చాలా హెల్ప్ చేస్తుంది ఈ కోర్సు. వీడియో క్లాసెస్, పీడిఎఫ్ మెటీరియల్స్, ప్రీవియస్ పేపర్స్, అలాగే మీకు మాక్ టెస్ట్స్ 25 మాక్ టెస్ట్లో 6 మాక్ టెస్ట్స్ ఆల్రెడీ అప్లోడ్ చేశాము. సో ఆ కోర్స్ తీసుకోండి. లేదు అంటే 199 రూపీస్ పీడిఎఫ్ కోర్స్ ఖచ్చితంగా తీసుకోండి. ఈ రెండింటి కూడా మీకు చాలా హెల్ప్ చేస్తాయి. ఓకే, సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.